ఓకే 59. ఓకే మనం అనుకున్న ప్రైస్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. 15 రూపీస్ 90 రూపీస్ లాస్ చూపిస్తుంది. మనం ఇమీడియట్గా ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం. 150 రూపీస్ లాస్, 200 లాస్ చూపిస్తుంది. ఓకే నాట్ అన్ ఇష్యూ. 500 లాస్ చూపిస్తుంది. స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో 800 రూపీస్ లాస్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మనం ట్రాప్ అయినామని చెప్పొచ్చు. ఈ ట్రేడ్లో మనం లాస్ చేయొచ్చు 90%. లెట్స్ సీ, కాసేపు హోల్డ్ చేద్దాం. ఓకే 975,000 రూపీస్ లాస్ చూపిస్తుంది. 1200. ఓకే లాస్ అనేది అయితే బుక్ చేసాం ఫ్రెండ్స్ ఈ ట్రేడ్లో. సో ఓకే పుట్ వైపు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. 45 ప్రాఫిట్ చూపిస్తుంది. 300 ప్రాఫిట్ చూపిస్తుంది. 500, 800, 800 చూపించింది ఫ్రెండ్స్ హైయెస్ట్ ప్రాఫిట్. ఓకే మళ్ళీ లాస్లోకి అయితే వస్తున్నాం. లెట్స్ వెయిట్ ట్రేడర్స్, కాసేపు వెయిట్ చేద్దాం. మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చినాం. 150 రూపీస్ ప్రాఫిట్. ఒక మంచి మూమెంట్ వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. లాస్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇందులో కూడా లాస్ వచ్చేలా ఉంది. మనం ట్రేడ్ని అయితే క్లోజ్ చేద్దాం. దట్స్ ఓకే. హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. ఇవాళ స్కాల్పింగ్ సిరీస్ యొక్క డే 4. సో బేసికల్లీ స్కాల్పింగ్ అంటే ఏంటి, స్కాల్పింగ్ ఎలా చేస్తారు, స్కాల్పింగ్ నుంచి ప్రాఫిట్స్ వస్తే రాదా, సో చిన్న చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ ప్రాఫిట్స్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్లీ ఇవాళ స్కాల్పింగ్ సిరీస్ యొక్క 4th డే. సో నేను ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, మీరు ట్రేడ్ చేస్తుండగా మీకు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీ ట్రేడింగ్ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చెప్పి ఈ సిరీస్ని అయితే ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ చూసుకుంటే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ కాబట్టి మనకు ప్రీమియమ్స్ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. సో ఒక మంచి ప్రీమియంని తీసుకొని మనం ఒక చిన్న ప్రాఫిట్ ఆర్ లాస్ లెట్స్ ఎలా అయితే అలా నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది మాత్రమే చూడండి. ప్రాఫిట్ లాస్ తర్వాత అది మనకు అవసరం లేదు. మనం ట్రేడింగ్ నేర్చుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ చూసుకుంటే నిన్న మొన్న 2 డేస్ బ్యాక్ టు బ్యాక్ మంచి ఫాల్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఈ టాప్ 23,850 నుంచి ఈ లో దగ్గర 23,450 దాకా అయితే మంచి ఫాల్ అయితే ఇచ్చింది. సో ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది ఫస్ట్ 15 మినిట్స్లో. తర్వాత ఒక డోజీ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది అప్ సైడ్కి. సో ఇలా క్యాచ్ ఏంటంటే, మనం ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నాం ఫ్రమ్ దిస్ టాప్ టు హియర్, ఇక్కడ దాకా. సో ఈ ట్రెండ్ లైన్ చూసుకుంటే ఇక్కడ ఒక రెసిస్టెంట్ అంటే ఒక సెల్లర్స్ అనేది కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారని అర్థం, ఎందుకంటే ట్రెండ్ లైన్ వస్తుంది. సో మేబీ ఇక్కడ సినారియో ఏంటంటే, ఈ ట్రెండ్ లైన్ ఉండడం వల్ల మార్కెట్ ఫాల్ అవ్వచ్చు. లేదు, ఒకవేళ ఫాల్ కాలేదు, ఇది బ్రేక్ అయింది అనుకో, మనం మంచి అప్వర్డ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ట్రేడర్స్, మనం నిఫ్టీ అయితే మంచిగానే బ్రేక్ చేసింది అప్ సైడ్, ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి పై సైడ్కి వెళ్దామనే ప్లాన్లో అయితే ఉంది. సో ఇక్కడ మనం 3 లేఅవుట్స్ అయితే పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ది నిఫ్టీ 50, రెండోది వచ్చేసి నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్, అండ్ మూడోది వచ్చేసి నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ ఫ్రెండ్స్. సో బయింగ్ సైడ్ అయితే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. లెట్స్ సీ, దీన్ని 5 మినిట్స్కి అయితే చేసుకుందాం. 15 మినిట్స్లో ఉంది. 5 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే సో ఓకే విల్ వెయిట్ ట్రేడర్స్, ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ 5 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ కానీ ఒకవేళ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మనం ఒక కాల్ సైడ్ అనేది అయితే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. సో ట్రేడర్స్, మార్కెట్లో అయితే చిన్న రిట్రేస్మెంట్ వచ్చిందనే చెప్పొచ్చు, బట్ బయ్యర్స్ అయితే చాలా 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 స్ట్రాంగ్ ఉన్నారు ఇవాళ. సో లెట్స్ సి, ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అనేది అయితే ప్లాన్ చేయొచ్చు, బట్ మనం ప్లాన్ చేద్దామనే లోపల మార్కెట్ అనేది మూమెంటం ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకైతే మంచి ప్రైస్కి దొరుకుతుంది స్కాల్పర్ మోడ్. సో ఇక్కడ 150 క్వాంటిటీ చేసుకుందాం. లెట్స్ వెయిట్ ట్రేడర్స్, కాసేపు హోల్డ్ చేద్దాం. ఒక 3 మినిట్స్ హోల్డ్ చేద్దాం. ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి చూసి మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఒక 2 మినిట్స్ హోల్డ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే మనం అనుకున్న ప్రైస్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. 15 రూపీస్ 90 రూపీస్ లాస్ చూపిస్తుంది. మనం ఇమీడియట్గా ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం. 150 రూపీస్ లాస్, 200 లాస్ చూపిస్తుంది. ఓకే నాట్ అన్ ఇష్యూ. 500 లాస్ చూపిస్తుంది. స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో 800 రూపీస్ లాస్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మనం ట్రాప్ అయినామనే చెప్పొచ్చు. ఈ ట్రేడ్లో మనం లాస్ చేయొచ్చు 90%. లెట్స్ సీ, కాసేపు హోల్డ్ చేద్దాం.
ఓకే 975 1000 రూపీస్ లాస్ చూపిస్తుంది. 1200. ఓకే లాస్ అనేది అయితే బుక్ చేసాం ఫ్రెండ్స్ ఈ ట్రేడ్లో. సో ఎగ్జిక్యూషన్ తప్పైంది, దట్స్ ఓకే. మనం రేపు ప్లాన్ చేసుకుందాం. పుట్ సైడ్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం పుట్ వైపు. 150. ఓకే ఓకే పుట్ వైపు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. 200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఒక చిన్న స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం. 225. యా 225 స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాం. 400 ప్రాఫిట్ చూపిస్తుంది. 300. 90 రూపీస్ ప్రాఫిట్. 168. 45 ప్రాఫిట్ చూపిస్తుంది. 300 ప్రాఫిట్ చూపిస్తుంది. 500. 800. 800 చూపించింది ఫ్రెండ్స్ హైయెస్ట్ ప్రాఫిట్. ఓకే మళ్ళీ లాస్లోకి అయితే వస్తున్నాం. లెట్స్ వెయిట్ ట్రేడర్స్, కాసేపు వెయిట్ చేద్దాం. మళ్ళీ ప్రాఫిట్ లాగా వచ్చినాం. 150 రూపీస్ ప్రాఫిట్. ఒక్క మంచి మూమెంటం వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం ఇలా. లాస్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇందులో కూడా లాస్ వచ్చేలా ఉంది. మనం ట్రేడ్ని అయితే క్లోజ్ చేద్దాం. దట్స్ ఓకే. సో ఇవాళ ఓవరాల్ వచ్చేసి 2500 రూపీస్ లాస్ ఉంది ఫ్రెండ్స్, పర్లేదు. వెల్కమ్, మళ్ళీ కవర్ చేసుకుందాం, నాట్ అన్ ఇష్యూ. ఈరోజు ఎక్స్పైరీ కదా, సో కొంచెం హెవీ లాస్ అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.